హే కామ్రేడ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై డాన్. సో మోటో వ్లాగ్ చేసి ఒక 3 months అయితే అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ అనదర్ ట్రిప్. ఇది లాంగ్ వీకెండ్ ట్రిప్ ఇది. సో ఈ సోలో రైడ్ అయితే కాదు, ఐఎమ్ గోయింగ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ పార్థ. సో హీఈస్ దేర్. సో యా, నౌ హెడింగ్ టు బీదర్. ఫస్ట్ day 1. So we'll see you in the GoPro mode. ఈరోజు ఫస్ట్ అయితే మనం బీదర్కి వెళ్ళిపోతున్నాం. సో బీదర్ ఫోర్ట్ చాలా ఫేమస్, అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, టెంపుల్స్ ఇలా. సో అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. పార్థ ఈజ్ మై కాలేజ్ మేట్, యాక్చువల్లీ ఈజ్ ఎ డిప్లొమా కాలేజ్ మేట్. అంటే నేను రీసెంట్గా అరకు ట్రిప్ వెళ్ళాను కదా, సో అది చూసి నన్ను మెసేజ్ చేసినాడు అనమాట. అంటే తనకు కూడా వెళ్ళడానికి ఎవరు పార్ట్నర్ లేరు, నాకు కూడా ఎవరు లేరు అంతగా. సో మొన్న మాట్లాడుకుని ఇలా వెళ్దాం అనుకున్నాం. లాంగ్ వీకెండ్ కదా, ఎంతసేపు రూమ్లోనే ఉండి చిరాకు దెబ్బతుంది. ఓయ్ బాబోయ్, ఏమన్నట్టు వస్తారా పొద్దున్నే. ఫస్ట్ అయితే ఒక టెంపుల్కి అయితే పెట్టినాం లొకేషన్. అక్కడ ఇంకా అయిపోతే పొద్దున్నే చాలా హార్ట్ అటాక్స్ ఇస్తున్నారు. రోడ్ క్రాస్ చేస్తున్నారు ఒకేసారి సడన్గా. ఈరోజంతా బీదర్లో కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్స్ప్లోర్ చేసి, అండ్ విల్ స్టే ఇన్ బీదర్ టుడే. దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది తర్వాత చూద్దాం. అండ్ ఇదే ఫ్లైఓవర్ కొత్తగా వేసింది, పటాన్ చెరువు చందానగర్. ఇక్కడ సగం ట్రాఫిక్ దాని మీద నుంచి పోతుంది. హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. ఎటు చూపిస్తుంది గూగుల్ మ్యాప్, ఏదో తర్జన పడుతుంది. ఇలాగే ఇంటర్కామ్ ఉంటే బాగుండు, ఇద్దరికి బాగుంటుంది మాట్లాడుకుంటూ. విల్ ప్లాన్ నెక్స్ట్ రైడ్ అలాగ ఏమైనా ఉంటే. సో బడ్జెట్ ఏమైనా సహకరిస్తే ఇద్దరికి కొనేస్తాం, లేకపోతే ఇంకంతే. పొద్దున్నే బాగుందబ్బా వెదరు. సమ్మర్లో అది ఫస్ట్ టైం. నేను ఇప్పుడు సమ్మర్లో అంతగా రైడ్ చేయను, బట్ ప్రస్తుతం వెదర్ అయితే చాలా కూల్, ప్లజెంట్గా ఉంది. సూర్యుడిగాడు అయితే వచ్చేస్తాడు కరెక్ట్గా 9 కల్లా. సో ఆలోపే మనం బీదర్కి చెక్ చేయాలి. టైమ్ ఈజ్ అరౌండ్ 6 o'clock అవుతుంది. కాస్త కేర్ఫుల్ అయితే ఉండాలి ఈ రోడ్డు. ముంబై వెళ్ళే హైవే ఇది. ఎక్కువ యాక్సిడెంట్ జోన్ ఏరియా ఇది, సంగారెడ్డి ఇటువైపు. కాస్త ఎవరైనా సరే మీరు ఈగోని పక్కనెట్టి జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్తే బెటర్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినాం. సో దట్స్ వై ప్రతిదీ చూసుకోవాలి. సడన్గా పెడిస్ట్రైన్స్ క్రాస్ అవుతూ ఉంటారు హైవే పైన. మేము ఒక టెంపుల్కి అయితే లొకేషన్ పెట్టినా, అదొక 89 kilometers చూపిస్తుంది. సో ఫస్ట్ స్టాప్ అయితే అక్కడే. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అది పార్థ చేసాడో లేదో తెలియదు. ఒకవేళ చేయకపోతే మనం ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కావద్దు. ఇక్కడ ఇటువైపు ఫైండ్ అవుట్ చేయడం చాలా తక్కువ బ్రేక్ఫాస్ట్ స్పాట్లు. నేనైతే అన్నీ పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి అబ్బా.
ఇంకా లాంగ్ వీకెండ్ కదా, మనం ఎలాగో అందరూ అలాగే. కాకపోతే మనకి ట్రాఫిక్ తక్కువ ఉంటే బెటర్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఇటువైపే నాకు తెలిసి. అందరూ ఎవరైనా ప్లాట్లు గట్రా ఏమైనా కొనాలనుకుంటే అన్నీ తారాజువులో ఎక్కడికి వెళ్ళిపోయినాయి, కొనేంత లేవులే. ఏ 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఓకే, ఇప్పుడంటే నువ్వే అసలు మీకు ఇంచు ల్యాండ్ కూడా దొరకట్లేదు అక్కడ. అన్నీ రియల్ ఎస్టేట్ చాలా పెద్దగా అయిపోయింది హైదరాబాద్. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, అవన్నీ కట్టేసి ఉంచున్నాయి ఎవరైనా కొంటారని. అవన్నీ ఎవరైనా కొనేది ఎవరైనా ఉంటే ఎన్ఆర్ఐలో కొంటారు తప్పితే ఇక్కడ జాబ్ చేస్తూ ఇండియాలో అంటే అవ్వదు, కొనలేరు. అంత తారాజుబులా ఉన్నాయి రేట్లు. మినిమం నాకు తెలిసి ఒక 65 lakhs స్టార్టింగ్ 2 BHK హైదరాబాద్లో. సో మీరే ఆలోచించుకోండి. అంటే మినిమం బేసిక్ చెప్పిన దాన్ని బట్టి ఇంకా కోట్లలో ఉన్నది. ఇంకా బ్యాక్ టు ద టాపిక్, ఈ రియల్ ఎస్టేట్ అంతా పక్కన పెట్టేస్తే ట్రావెలింగ్ 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 ట్రావెలింగ్. వావ్, గ్యాల్ఫర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే పర్వాలే, ఆఫ్ రోడ్కి కూడా పనిచేస్తున్నాయి. వస్తున్నాడా వార్దా? ఓకే, హీస్ కమింగ్. క్లైమేట్ అయితే అవసరం, వెదర్ ఇలా ఉంటే చాలు సమ్మర్లో. కానీ ఉండదుగా, అది మార్నింగే ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగే ఎట్టా వీలైతే ఒక 12 లోపు మనం ఏదైనా సమ్మర్లో రైడ్ చేయాలనుకుంటే. ఇంకా 12 దాటిందా ఇంకా నువ్వు సచ్చవే. ఇది ముంబై హైవే అన్నమాట, చాలా బాగుంది అది. Come on. He is on Royal Enfield Meteor 350. I'm on Tramp Scrambler. పూణే 495 kilometers కనబడుతుంది. ఈ హైవే మీద ఇసుక ఇలా వస్తేనే చాలా డేంజర్, లేకపోతే జుమ్ 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 అని పోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఆగుదాం ఇక్కడ. ఓకే ఓకే ఓకే, బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇంకెక్కడైనా ఆగుదాం. చాలా బ్రేక్ఫాస్ట్ స్పాట్లు అయితే ఉన్నాయి ఇక్కడ, పర్లే. ఎక్కడైనా కావాలంటే ఆగొచ్చు. ఇది ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట మనం క్రాస్ చేసేది, బేదర్కి రూట్లో ఫస్ట్ టోల్ గేట్. ఇది ముంబై హైవే. బోరేవా, ఎక్కడిచ్చాడ్రా బైక్స్కి? ఓడియామో మనం దాటేసామా? చూడలేదు. అన్నీ అక్కడ లారీస్ అడ్డం పెట్టేశారు.
ఇంకా ఇక్కడ ఎదురు ఉంటుంది అనుకున్నాం కానీ బైక్స్ది. ఓకే, ప్లజెంట్ హైవే అంటే ఈ హైవే ఎలా ఉందంటే, అంటే ఈరోజు అంటే వారేవా గప్పుడు ఇలా లైట్లు అసలు కనపడవు ట్రక్ లారీలు. ఏదో మాట్లాడితే మళ్ళీ మర్చిపోయాను. ఈ హైవే నాకు ఎలా అనిపించింది అంటే, కాస్త 50% ఏమో ప్లజెంట్ అండ్ కామ్గా ఉంది, 50% ఏమో నరకం. అంటే హెవీ ట్రక్స్ సడన్గా క్రాస్ అవుతున్నారు జనాలు. ఇప్పటి వరకు చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. జహీరాబాద్ 19 కిలోమీటర్స్ కనబడుతుంది. మేము కూడా జహీరాబాద్లోనే తీసుకుంటాం ఫస్ట్ బ్రేక్. సో నాన్ స్టాప్గా అయితే రైడ్ చేసాం. ఒక 1 అవర్ పైనే, ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం, ఒక 50 కిలోమీటర్స్ వచ్చాము అనుకుంటా. వాక్స్కన్ అదేంటో ప్రొనౌన్సియేషన్ నాకు రావట్లేదు. వాక్సన్ యూనివర్సిటీ. జస్ట్ ఏమీ అంత క్రూజ్ చేయలేదు, ఒక 80 స్పీడ్లో వచ్చాం, 70-80 అంతే. ఈ హైవే పైన ఇలా ఉంటేనే చిరాకు. ఇది ఇసుకో లేదా కంకర్ రోడ్డు ఇలాగా మిక్స్ అయి ఉంటాయి, టైర్లు జిబ్బులు జారుతాయి. పార్ద అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నాడు పేస్, 80 తగ్గట్లా. పార్ద కూడా చిన్న చిన్న షార్ట్ రైడ్స్ చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నాను. కానీ ఒకరికొకరు చేస్తున్నామని తెలియదు. యాక్చువల్లీ నేను వ్లాగ్స్ పెట్టాను కదా, అవి చూసి నాకు పింగ్ చేశాడు అనమాట. ఈజ్ మై కాలేజ్ మేట్ డిప్లొమాలో. సో ఇంకా మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి, సో ఒకసారి కలిసి ఇలా వెళ్దాం అనుకున్నాం. ఎలాగ లాంగ్ వీకెండ్ కాబట్టి 3 డే ట్రిప్ అంతే, కుదిరింది వెళ్ళిపోతున్నాం. దాట్స్ ఇట్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ కాలేజ్ మేట్స్తోని మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్ కానీ వెళ్దామని? సో నేనైతే అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ పార్ద మెసేజ్డ్ మీ. సో హీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ లాంగ్ రైడ్స్. నాకు కూడా ఇష్టం కాబట్టి. కాకపోతే చాలా రేర్గా ఉంటుంది ఈ క్వాలిటీ, అంటే లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి బైక్ మీద అని. సో అది ఇంకా చెప్పదలుచుకుంది ఏముంది. అంటే ఇప్పుడు బైకింగ్లోకి వస్తే బైకింగ్ సంబంధించిన గ్యాంగ్స్ ఉంటాయి కదా, రైడింగ్ గ్రూప్స్ అని, ఇలాగా వాళ్ళతో వెళ్ళచ్చు. బట్ మీ కాలేజ్ మేట్స్తోనూ మీ స్కూల్ మేట్స్తోనూ వెళ్ళడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ నన్ను అడిగితే. బాగుంటుంది. అంటే మనం ఒకే చోట చదువుకొని కాలేజ్లో, సో ఆఫ్టర్ గెటింగ్ జాబ్, అంటే ఆఫ్టర్ బయింగ్ యువర్ ఫస్ట్ బైక్, మీ కాలేజ్ మేట్స్తోనూ స్కూల్ మేట్స్తోనూ వెళ్తే ఆ కిక్కే వేరప్ప. అంటే మా కాలేజ్ మేట్స్ మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళకి రెడీగా ఉన్నారు. 90s బ్యాచ్ కదా మేము. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైడ్స్, అంతే తేడా. అబ్బా పార్ద అయితే అసలు తగ్గట్లేదు, 100 కొడుతున్నాడు. నేనే 90 ఆగిపోతున్నా. ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది, ఒక టెంపుల్ అక్కడ ఆగుతాం అండ్ విల్ టేక్ సమ్ బ్రేక్. దాని తర్వాత విల్ కంటిన్యూ అవర్ జర్నీ.
నేను పార్త పిక్ తీసుకుని మా కాలేజ్ మేట్స్ ఉంటారు కదా ఆ గ్రూప్లో పెడదాం, చూద్దాం కామెంట్స్ ఎలా వస్తాయో. వాళ్ళందరూ ఏమో పెళ్లి చూపులు ఇవన్నీ హడావుడిలో ఉంటున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ కదా, మేమేమో లాంగ్ రైడ్స్లో ఉన్నాం. అరే బాబు, సూర్యుడు ఈరోజు కాస్త మా మీద దయ చూపి కాస్త ఎండ టెంపరేచర్ తక్కువ ఉండేటట్టు చూడు, ఓకేనా? నీకు కావాలితే ఎప్పుడైనా కురుచుకో. అంటే ఈ 3 days అయితే వాన కురవడం కానీ ఎండ ఎక్కువ ఉండడం కానీ ఏమి చేయకమ్మా. సూర్యుడు అర్థమైందా? ఎక్కడ ఉన్నావు, వినపడుతుందో లేదో? సూర్యుడు అంటే ఛత్రపతిలో సూర్యుడు కాదు, ఆకాశంలో ఉండే సూర్యుడు. ఇక్కడ కూడా హోటల్ ఉన్నది, బ్రేక్ఫాస్ట్ స్పాట్. పర్లేదు, బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా ఈ హైవే మీద వస్తే బ్రేక్ఫాస్ట్ స్పాట్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా ఆగచ్చు. సో నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరాను. సో మేబీ ఒక చాయ్ బ్రేక్ ఆగొచ్చు మధ్యలో. సోలాపూర్ జహీరాబాద్, సోలాపూర్ స్ట్రైట్, జహీరాబాద్ లెఫ్ట్. సోలాపూర్ 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 ఉల్లిపాయలమ్మ, చిన్న ఉల్లిపాయలమ్మ భలే ఉంటుంది. చిన్నప్పుడనే కాదు, ఇప్పుడు కూడా స్ట్రీట్స్లో తిరుగుతారు. సోలాపూర్ ఉల్లిపాయలు 3 kgs 100 రూపాయలు. వెనెవర్ ఎస్సీ సోలాపూర్ అదే హైవే పైన ఎక్కడైనా చూసినా నాకు ఇదే గుర్తొస్తుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే 14 kilometers చూపిస్తుంది. పాస్తాపురా బాగుందబ్బా పేరు, పాస్తా అని పెట్టేయచ్చు. బీదర్ రైట్ తీసుకోవాలంట. బీదర్ పోయేటోళ్ళు రైట్. ఓడి అమ్మ రోడ్డు అయిపోయాం. మనం ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టలేదు ఇప్పుడు. ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టాలి, లేకపోతే అంతే. ముందు బాగానే ఉంది రోడ్డు, కొద్ది దూరం మాత్రమే బాగాలేదు అనుకున్నాను. ఇది ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, కొద్ది దూరం వరకే. ఇది ఈ రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఇక్కడ నుంచి కర్ణాటక స్టేట్ బండ్లు ఎక్కువ కనబడతాయి. ఇంకా 11 kilometers. ఇది ఏదో అడవి ప్రాంతంలో ఉన్నది ఇది. అమ్మా చూడలేదు చూడలేదు. అంతే, స్క్రాంబ్లర్. భారత ఏమన్నాడంటే నా బండి జుమ్మని పోతుంది. తను ఆగాల్సి వస్తుంది, ఎందుకంటే తనకు గ్రౌండ్ క్లియరెన్స్ లేదు కదా బండికి. అండ్ ఇంకోటి ఏంటంటే తనది ట్యూబ్ టైర్. సో అందుకే నేను చాలా జాగ్రత్తగా రామ్మ, ట్యూబ్ టైర్ అయితే పసక్కే.
ఓడి అమ్మ, రోడ్ అయితే దరిద్రం. ఏంట్రా ఈ గుంతలో మరీ దారుణం. స్క్రాంబ్లర్ కాబట్టి ఏమవుతుంది, మెటీరియల్ రాలేదు అలాగా. దెర్ ఈజ్ నో కంపారిజన్ యాక్చువల్లీ. దట్ ఈస్ క్రూజింగ్ బైక్, దిస్ ఈజ్ సెమీ అడ్వెంచర్ క్లాసిక్ బైక్. ఇది ఎటు 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 ఇటు ఇటు ఒకటే. గురుద్వార్ బీదర్ 31 కిలోమీటర్సా? ఇంకా మన ఇది తెలంగాణనే, ఇంకా కర్ణాటక బోర్డర్లోకి అయితే వెళ్ళలేదు మనం. ఓ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బిట్ ఎంతో ఫోన్లో బిట్లు కాదురా బాబు. రిజర్వాయరా? ఏం నది ఇది తెలియదు మనకి. చాలా డేంజర్ ఏరియాలో ఉంది అది. ఇటా సరే 90 కిలోమీటర్స్ వచ్చేసాం నాన్ స్టాప్. ఎలా ఉంది ఇది? రైడింగ్ గేర్ వేసుకుని తోలితే గాలి ఎక్కువ నీకు ఆపుతుందా? అదే నీకు బాగుంటుంది, ఎందుకంటే నీకు విండ్ స్క్రీన్ ఉంది, నాకు విండ్ స్క్రీన్ లేదు. ఎక్కువ ఇది కొడుతుంది నాకు. రైడింగ్ గేర్ వేసుకుంటే నీకు మొత్తం ఆపేస్తుంది. సరే, నేను ఆల్రెడీ చేసి వచ్చేసాను. నేను అందుకే ఇంకా ఇందాక అక్కడ ఆగుదాం అనుకున్నాను. నువ్వు చేయలేదు కదా, ఇందాక ఆగుదాం అనుకున్నాను. ఇందాక హైవే మీద ఆగుదాం అనుకున్నాను, అందుకే అడిగా నువ్వు ఇంకా చేయలేదేమో అని. సరే కదా. సిద్ధి వినాయక దేవస్థానం. ఏవో పురుగులు వస్తున్నాయబ్బా కంట్లోకి. వైజర్ వేసుకుంటే సెట్టు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. సో దర్శనం కూడా అయిపోయింది. ఫ్రీ దర్శనే. సో మీకు పార్కింగ్ ఒక 5 రూపీస్ తీసుకుంటారు పర్ వెహికల్కి, బైక్ అయితే. మరి కార్ ఎంతో నాట్ షూర్. సో మీకు టెంపుల్ చూపిస్తాను. సో ఎలా ఉందని. ఇదే మాట టెంపుల్ ఎంట్రన్స్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నమాట. సో అందుకే మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను. పార్థ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. సో చేస్తున్నాడు. సో సార్ చాయ్ తాగి నేను కూడా స్టార్ట్ అవుతాను. పార్థ కోసం ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు బాబు. ఓకే. హ్యూమిడిటీ అయితే ఒక రేంజ్లో ఉంది. రైడింగ్ గేర్తో అబ్బాయి అవట్లా. టెంపుల్ ఉన్న ప్లేస్ అయితే అమేజింగ్. చూడండి మీరు. గోశాల కూడా ఉన్నది ఇక్కడ. మీకు జూమ్ చేస్తాను చూడండి అన్నమాట. టెంపుల్ లోపల అండ్ ఇది టెంపుల్ బయట. అమేజింగ్ ఉంది కదా లొకేషన్. బట్ హ్యూమిడిటీ అయితే వాచిపోతుంది. సమ్మర్లో కదా. సో మీరు మాన్సూన్లో కానీ వింటర్లో కానీ వస్తే ఓకే, లేకపోతే. సో దర్శనం అయితే అయిపోయింది. అదొక టిఫిన్ చేశాడు. చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఎవరో ట్రై చేయకండి ట్రిప్. ఏమైంది?
పార్ద ట్రై చేశాడు ఇక్కడ ఉప్మా, అది ఉప్మాలో లేదు అది. ఎలా ఉందబ్బా టిఫిన్ ఎలా ఉంది అంటున్నాను. ఇక్కడ ఎవరో టిఫిన్ చేయొద్దు, అదేంటది పులిహోర పెడతారంట, పులిహోర తినండి కుదిరితే, లేదంటే మొత్తం టర్మరిక్ వేస్తాడు ఉప్మాలో. సరే, ఇప్పుడు డైరెక్ట్ హెడింగ్ టు ద రిసార్ట్ అండ్ వీ కెన్ చెక్ ఇన్ చేసి ఇప్పుడు 1 డే ట్రిప్ వస్తే మటుకి బేదర్కి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి, బాగుంది ఇది. ఇప్పుడు డైరెక్ట్లీ హెడింగ్ టు ద రిసార్ట్, దెన్ యూ ఫైండ్ 2 places హియర్, విల్ గో దేర్. ఒకటి టెంపుల్సే రెండుని, ఒకటి నరసింహస్వామి టెంపుల్, ఇంకోటి గురుద్వారా. దెన్ ఈవినింగ్ బీదర్ ఫోర్ట్. సో ఇవి ఈరోజు మా ప్లాన్, ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్. రిసార్ట్కి ఇక్కడ నుంచి కరెక్ట్గా 25 kilometers ఉంది. అండ్ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిన తర్వాత చూద్దాం రిసార్ట్ ఎలా ఉందో. మీకు కావాలితే సజెస్ట్ చేస్తాను, లేకపోతే లేదు, ఉన్నట్టు చెప్పేస్తాం. నాకు తెలిసి బీదర్కి 1 day ఈజ్ ఎనఫ్. అంటే మీరు హైదరాబాద్ నుంచి బీదర్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే. టెంపుల్స్ అండ్ ఫోర్ట్ ఉంటాయి బీదర్లో, అంతకనే ఎక్కువ ఉండవు ఎక్స్ప్లోర్ చేసేటివి. సో హూ ఈజ్ మోర్ అంటే మీరు అంటే మీరు డివోషనల్ అయితే యూ కెన్, లేకపోతే బీదర్ ఫోర్ట్ ఒకటే. చిన్నపిల్లలు చూడండి నవ్వుతున్నారు. హాయ్. బాయ్. వాచిపోయిందా? స్ట్రైట్ అయింది. నేను స్లో అవుతున్నానంటే నువ్వు కంపల్సరీ స్లో అవ్వాలి, ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఇలా ఎగిరింది అది. నేను అందుకే ముందే ఇంజిన్ బ్రేకింగ్ కొట్టేసాను అక్కడే. చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ అది. కానీ అలా ఇంటిమేషన్ ఇవ్వలేదు కదా. అవును, నేను చూసాను, నేను చూడదు కానీ ఇంకా ఇంజిన్ స్లో చేశాను. ఇంజిన్ స్లో చేస్తే గేర్ దించే టైంకి నేను తగిలేస్తానేమో అని చెప్పి ఇలా సైడ్కి వచ్చాను. సరే పద, ఇంకా 10 kilometers ఉంది, 9 kilometers. ఏంట్రా ఎంత దారుణంగా వేసుకున్నారు స్పీడ్ బ్రేకర్లో. మరీ దారుణం, అదేదో చచ్చిపోయేటట్టు వేసుకున్నారు ఇంకా స్పీడ్ బ్రేకర్లు. కనీసం రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉన్నది అని జస్ట్ మనకి ఏదైనా బోర్డు కానీ ఏదైనా ఉంటే బెటర్, అంత పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు.
హే కామ్రేడ్స్, సో బీదర్లో ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ వచ్చేసి శ్రీ క్షేత్ర జరణి నరసింహస్వామి దేవస్థానం అన్నమాట. సో మీకు జస్ట్ వ్యూ అయితే చూపిస్తాను సో ఎలా ఉన్నది అనేది. దర్శించుకోవాలంటే ఇలా వెళ్ళాలి. లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే ఇలా వెళ్ళాలి. నీటి మధ్యాహ్నం పదా. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బీదర్లో ఉన్న గురుద్వారాకి అయితే వచ్చినాం. సో రోజు మనం బీదర్లో లాస్ట్ ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ వచ్చేసి బీదర్ ఫోర్ట్. సో ఇంకా అయిపోతే ఇంకా బీదర్ది కంప్లీట్ అయిపోద్ది ఈరోజుతో. ఎవరు రావట్లేదు కదా. పొడి అమ్మ ఇది ఎలా తిరిగిందేంటి. ఇట్లా రోడ్లు బాగానే వేసినారు కానీ ఈ స్పీడ్ బ్రేకర్లు అంటారో ఏమంటారో తెలియదు. చాలా చూస్తున్నాను ఇటువంటి. వర్షం బాగా కొట్టింది మధ్యాహ్నం. ఒక పవర్ న్యాప్ వేసి ఇప్పుడు బీదర్ ఫోర్ట్కి వెళ్తున్నాం. కరెక్ట్గా 5 కల్లా క్లోజ్ అది. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా, కామ్గా, చాలా కూల్గా ఉంది. వర్షం గట్టి కొట్టింది, మాకు కలిసి వచ్చింది. ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. సమ్మర్లా లేదు, వింటర్లా ఉంది. ఫోర్ట్కి ఎటు ఎటు దారి అనుకుంటున్నాను. అది అవునా? పార్కింగ్ ఎక్కడ పెడతాం? ఓకే. సో బీదర్ ఆపోజిట్ ఇక్కడ జామ్ కేఫేలో ఒక మంచి టీ చాలా బాగుంది. ఫోర్ట్ ఎంట్రన్స్లో ఏదో ఉంది. ఏది అదే అందుకే అడిగాను నేను. మన బీదర్లో లాస్ట్ ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ వచ్చేసి బీదర్ ఫోర్ట్ అన్నమాట. సో నేనైతే బీదర్ ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నా. సో మీకు జస్ట్ చూపిస్తా సో ఫోర్ట్ ఎలా ఉన్నది అనేది. సో దిస్ ఈజ్ ద బీదర్ ఫోర్ట్. పెద్ద రాజకోట్లా ఉన్నది. ఇది ఏదో జైలర్ది ఉన్నట్టు ఉంది. బీదర్ ఫోర్ట్ ఎంట్రన్స్
పైన ఇంకా పాతకాల పెయింటింగ్స్ ఉంది. అక్కడ ఊరికి వెళ్తుందంటవా? ఇంద్రా ఇది ఏదో గుహలా ఉన్నది ఇది. వామ్మో, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంట. సో ఏంటో చూద్దాం. అరుంధతి కోటలా ఉన్నది ఇది మొత్తం, ఈ బీదర్ ఫోర్ట్. సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సమ్ ఏంటిది బీదర్నో నాకు తెలీదు. స్కూల్లో చదువుకున్నాం కదా, అది మన వరల్డ్. ఓ అవునా? ఏంటయ్యి? రకరకాలవి ఉన్నాయిలే. బీదర్ ప్రీ హిస్టరీ. నాకు డౌట్, గోపురాళ్ళు ఆల్బమ్ వాడేంటి? ఏమో లాస్ట్లో మిగిలిన ఇచ్చేసారేమో వాళ్ళకి. సమ్ డిఫరెంట్ రాతి మీద బొమ్మలు ఉన్నాయి. వస్తున్నా. డిఫరెంట్ తుపాకీలు అయితే ఉన్నాయి. ఏంటవి తుపాకీలు? ఆయుధాలు ఏ ఉన్నాయి. అండ్ ఏంటిది? ఏంటి? हेलो ब्लॉग बना रही यूट्यूब चैनल? हाँ कहाँ पे? यूट्यूब चैनल आपका? हाँ ఉన్నది. कॉमरेड्स डन. कॉमरेड्स डन. ये कौन सा चैनल है? हाँ ये कौन सा चैनल है? ट्रैवल मोटो व्लॉग मोटो व्लॉग बाइक्स. चैनल का नाम द कॉमरेड्स डन. द कॉमरेड्स डन. कितने से यू वांट टू बी इन माय व्लॉग? हां यू वांट टू बी इन माय व्लॉग? ओके कैन यू इंट्रोड्यूस योरसेल्फ? हेलो गाइस, माय नेम इज मोहम्मद आजुद्दीन एंड आई एम ओके नाइस वन. How much subscribers in your YouTube channel? 200. 200k. 200k. ఆర్మ్స్ అండ్ ఆర్మరీ. ఏంటి టిప్పు సుల్తాన్ బ్యాచ్ల్లో